మొదటిగా పచ్చి చికెన్ తీసుకున్న తర్వాత నీట్గా కడుక్కొని పసుపుతోటి తర్వాత మనం తెచ్చుకున్నటువంటి మిరపకాయల్ని కాస్త యాడ్ చేసుకోండి. యాజ్ యూజువల్ 2 పువ్వులు వేసేయండి, బిర్యానీ పూలు, ఒక 4 లవంగాలు, యాలకులు, చెక్క కూడా వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసేయండి. తగినంత ఎక్కువ వస్తుంది. కొంచెం గీ, కొంచెం ఆయిల్. ఎందుకంటే అండి మసాలా ముక్కలకు పట్టాలంటే కంపల్సరీగా కూడా ఆయిల్ని నూనె కనుక కలపాలి. శుభ్రంగా కడుక్కొని బాస్మతి రైస్ ఒక అరగంట సేపు నానబెట్టి ఇలాంటి వెడల్పాటి బౌల్లో దమ్ బిర్యానీకి వాటర్ తీసుకొని ఆ తర్వాత స్లోగా మసాలా దినుసులు, పువ్వు, చెక్క, కొంచెం ఆయిల్ వేసుకుంటే బియ్యం అతుక్కోకుండా ఉంటాయండి. తగినంత ఉప్పు ఎంత పడితే అంత వేసుకోండి. బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బిర్యానీని స్లోగా ఇలా 50% ఉడికింది. ఇంకా 20 మనం అసైన్ చేసుకున్న తర్వాత ఆ బిర్యానీ పైన ఒక లేయర్ వేసుకోవాలండి. అది ఏమేమి లేయర్ అంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆ తర్వాత మనం తీసుకున్న బిర్యానీ పైన మూత పెట్టుకోండి. 40 minutes. బోరు పెట్టి you can mix. See how colorful. China. Peace.